కలుగునుగాక. దేవుడు మరొకము మనందరి జీవితంలో ఆయన పొడిగించి సజీవ లెక్కలో ఉంచి అరికల కింద భద్రపరిచి కాచి కాపాడిన దేవుడి వందనాలు చెల్లిస్తాం. ప్రతి నాన్న మనమందరం కూడా ఆరాధించడం కోసం మనమందరం కూడా ఒకసారి మనం పరీక్షించుకుంటాం, మన ఉదయాలను సరి చేసుకుంటూ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించే వారిగా ఒకసారి మనం పరిశీలించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్నాము. కలం దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవముల నాయన, జీవాధిపతి, ఈ బంగారు పాదములకు ప్రభువా, ఈ అపరంత పాదములకు నాయన వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోగుడా, మనసులపై నాశనుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన 9 మాసాల తండ్రి మీరు ఎక్కల కింద భద్రపరిచి ప్రభువా, మీకు 10వ మాసంలో నాయన 12వ తేదీ వరకు తండ్రి మీరు కాచి కాపాడినందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను విడవని ఎడబాయిని సెలవించిన మా దేవ మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన, ఇచ్చిన ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా పనిలో తోడుగా ఉన్నారు, మా ప్రయాణంలో తోడుగా ఉన్నారు తండ్రి. ఎక్కడ ప్రభువా ఎలాంటి అపాయం జరగకుండా కాచి కాపాడి మీరు ఎక్కల కింద భద్రపరిచినందుకు అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన నచ్చిపోయిన మా జీవితాలను ఉతికి రక్షించి మా పాదములు బండ మీద నిలిపి మా అడుగులు స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఇచ్చిన ఆరోగ్యానికై, ఆయుష్కై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక దినం నాయన మా జీవితంలో ఆయనకు పొడిగించి సజీవ లెక్కలను సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దీనుడు మొదలుపెట్టగా యెహోవా ఆలకించను అని దావీదు సెలవిస్తున్నాడు తండ్రి ప్రభువా. అంటే దీన మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాడు తండ్రి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోగు సెలవిస్తున్నాడు తండ్రి. అంటే యథార్థ హృదయం మాకు దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. నాయన నీకు వందనాలు తండ్రి, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా దేవా, మా రక్షక, మాకు ఇచ్చిన రక్షణ వస్త్రాలకై మీకు వందనాలు తండ్రి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయన చేసిన మేలకై మీకు వందనాలు, చేసిన ఉపకారములకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన తండ్రి ఇది నాన్న ప్రభువా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ఆరాధించే వారి ముందులాగా మాకు సహాయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోక తలంపులు, లోక ఆలోచనలు మనల్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాము అయా, తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి మేము జీవించడానికి మీ కృపను, మీ సహాయం మాకు దయచేయండి ప్రభావ. మీకు వందనాలు తండ్రి. అయా కుడిచిన వారిని బట్టి వందనాలు. రానేటి వారందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. సమయానుకూలంగా నడిపించండి తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నాయన మరొకసారి ప్రభుత్వ ఆరాధన అంతట్లో మీరే తోడుగా ఉండండి తండ్రి. అధ్యక్షత వహించండి ప్రభువా. పాటలు పాఠశాలలో చక్కటి స్వరాలు దయచేయండి నాయన. ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి ప్రభావ. బైబిల్లో తోడుగా ఉండండి. పిల్లలు సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి నాయన. మెయిన్ మెసేజ్లో తోడుగా ఉండండి. బల కార్యక్రమంలో తోడుగా ఉండండి ప్రభావ. ప్రతి విషయంలో మీరే తోడుగా ఉండి దీవెనలో ఆశీర్వాదం మీద కుమ్మరించమని, మీకు ఆపదలు దయచేయమని మరొకసారి ప్రభావ మధ్యలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ అయా నేను తగ్గించిన ఘనమైన నామాన్ని ఇచ్చేస్తూ చేసిన మేలక, చేయబోతున్న మేలక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమగణత ప్రభావం మీ నామానికి చెల్లిస్తూ త్వరగా రానున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించిన వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు. పాట పాడుకుంటాము. పాట పాడుకుంటూ ఆనందించుకున్నాము. రండి ఉత్సాహించి పాడుతాము. రక్షణ దొరుకుతున్న పాట పాడుతున్నాము. రండి ఉత్సాహించి పాడుతాము. రక్షణ దుర్గము మన పాట పాడుకుంటూ దేవుని పంచుకుందాము. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదాము. రక్షణ
నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారి ఎవరైనా బాధపడుతున్నాను. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలో నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీతిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీతిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీతిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్తాం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగాక. మరొక పాట పాడుకుంటాము. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా పాట పాడుకుంటాము. అబ్బో కొద్దిగా వచ్చాడు.
చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వెచ్చనుగా జాగు చేసేనేమో నీకోసమే. కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వెచ్చనుగా జాగు చేసేనేమో నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా, సిద్ధమేనా ఇకనైనా, సంధింపై సురాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా, సిద్ధమేనా ఇకనైనా, సంధింపై సురాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నప్పుడు లేచి మరొక పాట పాడుకుందాము. ప్రేమించేత యేసు అనే పాట పాడుతాము. లేచి నిలబడతాము. ప్రేమించేత యేసు రాజా నిన్నే ప్రేమించేత ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా,
ప్రేమించదని అధికముగా ఆరాధించున్నాను తన పాట పాడుకుంటాం. ఆరాధించున్నాము. ప్రేమించేదం అధికముగా ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో
చేతుల పైకెత్తి అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. మా దేవా మీకు వందనాలు తండ్రి. అవునయ్యా ఈ వారమంతా కాచి కాపాడిన దేవా మీకు స్తోత్రాలు అంటూ ఒక్కసారి పెద్దవుల మట్టికే కాదు కానీ పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ మనమందరం కూడా దేవుని ఆరాధిద్దాము. మన మధ్యలో ఉన్న మరియమ్మ గారు దేవుని ఆరాధిస్తారు. అంతా మనం కలిసి దేవుని ఆరాధించుకుంటాం. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. మరి 9 మాసాలు దేవుడు కాచి కాపాడి రెక్కల కింద భద్రపరిచి 10వ మాసము 12వ తేదీ వరకు కూడా సజీవ లెక్కల వచ్చి ఎన్నో మేలులు, కంటి కనబడిన మేలు ఎన్నో దేవుడు చేసి ఉన్నాడు కనుక, చెవికి వినబడిన మేలు దేవుడు ఎన్నో చేసి ఉన్నాడు కనుక ఒకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా పరిపూర్ణ హృదయంతో ఇక్కడ కలిసి దేవుడి ఆరాధించుకుందాం. మొదటిగా అమ్మగారు ఆరాధిస్తే కలిసి అందరం ఆరాధించుకుందాం. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం స్తోత్రాలు. అవునయ్యా స్తోత్రాలు. వందనాలు వందనాలు అయ్యా నాయన. స్తోత్రం స్తోత్రం. అవును అవును ప్రభు. స్తోత్రం స్తోత్రాలు దేవా. వందనాలు వందనాలు తండ్రి నాయన. అవును ప్రభు. అవును ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు ప్రభు. అవును ప్రభు. అవును దేవా వందనాలు. స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. స్తోత్రం దేవానికి వందనాలు ఆయన. మా దేవా మీకు స్తోత్రాలు ప్రభు. మైసా అవును ఆయన. అవును తండ్రి దేవా మీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రం స్తోత్రం. వందనాలు దేవా వందనాలు. అవును ప్రభు. అవును దేవా నీకు స్తోత్రాలు అయ్యా. ముట్టండి నాయన దేవా. అవును ప్రభు. అవును దేవా. స్తోత్రం స్తోత్రాలు ప్రభు. అవునయ్యా. అవును నాయన నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీకు స్తోత్రం. అవును దేవా. అవును తండ్రి స్తోత్రం స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు నాయన. అవును ప్రభు. స్తోత్రం దేవా. స్తోత్రం. అవును రక్షణ దయచేయండి నాయన. స్తోత్రం. అవును ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అవును ప్రభు. అవునయ్యా స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రాలయ్యా. అవును ప్రభు. అవునయ్యా. అవును తండ్రి వందనాలు ప్రభువా. దయచేయండి తండ్రి. అవును స్తోత్రం స్తోత్రం స్తోత్రాలయ్యా. అవును ప్రభు. అవును ప్రభు. అవును. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అన్ని కలిసి పాడతాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తుతించగా
ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మంచిగా మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు. నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు. నా ప్రేమ చేతకాలు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేతకాలు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృప తలంచగా మేలు యోచించగా, కృప తలంచగా మేలు యోచించగా, నా గలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా అందరం పాడదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము
వందనాలు తండ్రి, మా దేవ, మా రక్షక, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం కూడా మన చేతులు ఎత్తి పైకెత్తి అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. మా దేవ మీకు వందనాలు, మా రక్షక మీకు స్తోత్రాలు అంటూ, మా విమోచకుడా మీకు స్తోత్రాలు అంటూ ఒక్కసారి మా హృదయం తెరిచి దేవుని ఆరాధిద్దాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవంగల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు నాయన, మీ అపరంచ పాదాలకు స్తోత్రాలు ప్రభువా. రాజులకు రాజా మీకు వందనాలు, ప్రభులకు ప్రభుడా మీకు స్తోత్రాలు, ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు తండ్రి, మస్తుల పైన ఆశీనుడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశముడు సింహాసనముగా భూమిని పాదపీఠంగా చేసుకుని పరిపాలిస్తున్న మహారాజానికి వందనాలు తండ్రి. శూన్యంలో భూమిని నడిచిన ఆశ్చర్యకరుడా, కరుణామయుడా నీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలు ప్రభువా. 24 పెద్దలతో 4 జీవులతో కూడా నిత్యము పరిశుద్ధుడు 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 అని కొన్ని ఏడపడుతున్న మా పరమ తండ్రి నీకు స్తోత్రం 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 అయ్యా, నీకు వందనాలు నాయన. మా దేవా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు వందనాలు ప్రభా. నాయన దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, మాకు ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా పట్ల మీరు చేసిన ప్రతి మేళ్ళకై నీకు వందనాలు తండ్రి, చిన్న బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యానికై నీకు స్తోత్రాలు తండ్రి, యవనస్తులకు ఇచ్చిన ఆరోగ్యానికై మీకు స్తోత్రాలు ప్రభా. వారి పనిలో వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రములు నాయన, మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. వాళ్ళకు చక్కటి సంబంధాలు ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. గర్భఫలం లేని వారు గర్భఫలం దయచేశారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు తండ్రి. మా దేవా మీకు వందనాలు అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మా దేవా మీకు వందనాలు 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 నాయన. అయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తున్నాము తండ్రి. ఎక్కడో పడిపోయిన మా జీవితాలను ప్రభా వెతికి రక్షించారు నాయన, మా పాదముల బండ మీద నిలిపారు ప్రభా, నీకు స్తోత్రాలు. మా అడుగులు స్థిరపరచారు నాయన, మీకు వందనాలు తండ్రి. అయ్యా మా నిమిత్తము ప్రభా, మా అపరాధముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము నాయన తండ్రి, నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి అయ్యా మా పాపములకు మారుగా, అయ్యా మేము పొందవలసిన శిక్షకు మారుగా తండ్రి నీ కుమారుని అనుభవించాడు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. దున్నబడ్డారయ్యా, ఈడ్చబడ్డారు, నలుగొట్టబడ్డారు, ఉపవేయబడ్డారు తండ్రి, మీకు ప్రభువా మీకు స్తోత్రం 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 అయ్యా, మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభువా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ ప్రేమ నాయన, నీ అపారమైన ప్రేమకై వందనాలు, నీ పరిమితి లేని కృపకై ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నిన్ను మరవని విడవని ఎడబాయిను చూడుకు నా అరచేతులను చెక్కుకొని ఉన్నానని సెలవిచ్చిన దేవుడో తండ్రి, నీకు స్తోత్రాలు. దిగులు పడకము, భయపడకము, జడియకము, నీకు తోడైనానని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వారం అంతా కూడా నాయన ప్రతి మీటింగ్ లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ఆన్లైన్ ప్రేయర్ లో తోడుగా ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతిరోజు నాయన మరి నాయన తండ్రి గూగుల్ మీటింగ్ లో తోడుగా ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. మరి నిన్న జరిగిన ప్రభువా గ్లోబడికలో కూడా మీరు తోడుగా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మీ నామానికి మహిమార్థకరంగా ప్రతి విషయంలో ప్రతి కూడికలో మీరు తోడుగా ఉండి జరిపించుకున్నందుకు మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఆదరించే దేవా, బలపరిచే దేవా, సరిచేసే దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభువా మా పట్ల, మా కుటుంబం పట్ల, సంఘ బిడ్డల పట్ల మీరు చేసిన ప్రతి మేలకై దేవా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభువాలు మీ నామానికే చెల్లిస్తున్నాను. నేను తగ్గించుకుంటూ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ బంగారు పాదవద్ద వినయం సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. చాలా సేపు కనిపించాలి. ఓకే, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనము బైబిలింగ్ చేసుకుందాము. మన మధ్యలో గొప్ప బ్రదర్ ఉన్నారు, ముందుకు వస్తారు. బైబిలింగ్ చేసుకుందాము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము మొదటి 10 వచనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం కూడా లేచి నిలబడదాం మరొకసారి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 89 మొదటి 10 వచనాలు చదువుకుందాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస సత్యము నా నోటితో తెలియజేసేదను.
కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకొనుదను స్థిరపరచుకొందుమనియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస సత్యము బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస సత్య చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెరగొట్టితివి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును. ప్రభునామానికి మేము కలుగాక అని కూడా కూర్చుందాము. మరి ఈ సమయంలో మన సాక్ష్యంలో ఎవరైనా సాక్ష్యం పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాను. దేవుడు చేసిన మేలులో ఉపకారంలో దేనిని కూడా మనము మరవకూడదు. అవునా కదా? రైట్. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవనాయన, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త మా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవనాయన. దినాన్ని సమయాన్ని స్థలాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి నాయన. తండ్రి, నేను చెప్పబోతున్న సాక్ష్యంలో తండ్రి మీరు నాకు తోడు ఉండండి. తండ్రి, మీరు చేసిన ప్రతి ఒక్క మేలు తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను మర్చుకోవడానికి మీ కృప, మీ సాయం నాకు దయచేయమని యేసయ్య బంగారు వాళ్ళ దగ్గర సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముఖ్యంగా దేవునికి వందనాలు, సమయం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు. మరి నా పేరు చంద్రకళ. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి మా చిన్న కుమారుడికి చాలా అనారోగ్యం ఉండే. మరి ఆయనకి ఇక్కడ ఆరంగల్ దగ్గర సాయిరాగ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళినప్పుడు మరి ఆయన బ్లడ్ టెస్ట్ అన్ని టెస్టులు చేసినప్పుడు మరి ఆయనకి టైఫాయిడ్, డెంగ్యూ ఉందని మరి అక్కడ వెళ్ళినప్పుడు మరి నేను దేవునికి ప్రార్థించింది ఏంటంటే, మరి దేవాన్ని చిత్తము మరి కుమారుని తొందరగా ముట్టి చూస్తే వచ్చాను. నేను మరి ప్రతిరోజు మరి ప్రతి రాత్రి మరి మేలుకు వచ్చినప్పుడు మరి నేను కుమారుని గురించి ప్రార్థన చేసిన. మరి దేవుడు నా ప్రార్థన ఆలకించిన నేను అనుకుంటున్నా. మరి ఇక్కడ మీరు మా కుమారుని కోసం ఎంతమంది అయితే ప్రార్థన చేసినా మరి వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు కుమారుని ముట్టాడు, స్వస్థనిచ్చాడు. మరి మంచి ఆరోగ్యం అతనికి ఉంది. మరి పోయిన ఆదివారం వచ్చిండు సంఘానికి, కానీ మరి ఏమీ ఓపిక లేకుండా చేతన కూడా కాకుంటుండే. మరి అతనికి ఏంటంటే ఫీవర్ ఎక్కువ అయిపోయింది. అది ఫీవర్ ఎట్లా వచ్చిందంటే వదిలి వస్తుంది అన్నమాట. నాకు కొంచెం భయం వేసింది. మరి నేను ఏం చేసినంటే, దేవునికి నీ చిత్తం ఏది ఉంటుంది మరి నా పట్ల నెరవేర్చు అన్నప్పుడు మరి దేవుని కుమారు ముట్టాడు, స్వస్థనిచ్చాడు. మరి నేను ప్రతి విషయంలో ఏదున్నా మరి నేను దేవునికి మొరబెట్టుకుంటా. మరి దేవుడు నా సమస్యలన్నీ తీరుస్తూ మరి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యం నేను ముగిస్తున్నాను.
హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. నిజంగా ప్రకాష్కి హెల్త్ బాగాలేకుంటే సడన్గా సిక్ అయిపోయాడు. సడన్గా ఒక్కటే రోజు సిక్ అయిపోయాడు. మరి ఏది ఏమైనప్పటికీ దేవుడు పుట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అందరిని బట్టి దేవుడి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకెవరైనా ఉన్నారో సాక్ష్యం పంచుకున్న వాళ్ళు? ఒకవేళ కూడా లేనట్లయితే మన మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. సండే స్కూల్ మెసేజ్ మనకు వినిపిస్తాం. కొద్దిగా ఆకాశం ముందుకు వస్తారు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ ఒక తండ్రి, ఆకాశానికి సంబంధంగా భూమిని బాధపెట్టగా చేసిన వేసి రోజంతా కాపాడడం కూడా వందనాలు వేస్తున్నాం. ఇదే సందేశం చెప్పము అందరం మర్చినడానికి కూడా మీరు సాయం దయచేయండి. ఇచ్చి నీ ప్రార్థన ఇస్తే నామంలో అడిగిపెట్టినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పబోయే సందేశం దీనా వాళ్ళ తండ్రి పేరు యాకోబు, దీనా వాళ్ళ తల్లి పేరు లేయా. యాకోబు కనానులోనున్న షెకెము ఊరిలోకి వచ్చి నివసిస్తూ ఉంటారు. ఒకరోజు దీనా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. అక్కడ షెకెములో స్త్రీలు ఎలా ఉండరు అని చూనీకే ఈ దీనా వెళ్తుంది. వెళ్ళినప్పుడు షెకెము దీనాతోని పాపము చేశాడు. అప్పుడు ఈ విషయము యాకోబుకి తెలుస్తుంది. అప్పుడు ఈ షెకెము వాళ్ళ తండ్రి ఇంకా ఈ షెకెము యాకోబు దగ్గరికి వచ్చి మీరు మీ దీనాన్ని మా కుమారునికి వచ్చి పెళ్ళి చేయండి, మీకు మేము బహుమతి కూడా ఇస్తామని ఈ షెకెము వాళ్ళ తండ్రి యాకోబుతోని అంటాడు. అన్నప్పుడు యాకోబు తన కొడుకులు వచ్చే వరకు చూస్తాడు. తన కొడుకులు వచ్చినాక పెళ్ళికి ఒప్పుకుంటాడు. ఈ అన్నతమ్ముళ్ళు ఏం చేస్తారంటే రాత్రికాల సమయంలో ఈ షెకెము దగ్గరికి వెళ్ళి ఇతన్ని చంపేస్తారు. అట్లనే షెకెములో ఉన్న మగవాళ్ళందరినీ ఈ 11 మంది అన్నదమ్ములు చంపేస్తారు. దీని యొక్క రెఫరెన్స్ ఆదికాండము 31వ అధ్యాయం నుంచి ఉంటుంది. దీని యొక్క నీతి ఏంటంటే దీనా ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. మనం కూడా ఇంట్లో వాళ్ళ మాట వినాలి, పెద్దవాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కళ్ళు కదండి, ఆకర్షణ చూసిన గొప్ప రాజు ఆకర్షణ చూపి ఉండాల్సిన బుద్ధి జ్ఞానం దయచేయండి. నా బుద్ధి జ్ఞానం దయచేయండి. వినవాళ్ళు శ్రద్ధ వినడానికి సాయం దయచేయండి. కొద్ది చిన్న ఇబ్బంది అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాష్. నేను చెప్పబోయే సందేశం పోతిఫర్ వైఫ్. అయితే యోసేపును పట్టుకొని ఐగుప్తుకి తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు ఫరో కింద సైన్యాధిపతి అయిన ఈ పోతిఫర్ యోసేపుని తన కింద పని పెట్టుకుంటాడు. అయితే యోసేపు చేసే ప్రతి పనిలో దేవుడు ఆశీర్వదించి ఆయనకి యోసేపుకి తోడుగా ఉండేవాడు. అయితే పోతిఫర్ అది చూసి అతని ఇంటికి తీసుకుని వచ్చి ఇంటికాడ పని పెట్టాడు. అయితే ఇది పోతిఫర్ వైఫ్ చూసి యోసేపు మీద పాపం చేయాలి అని అనుకుంటుంది. అయితే పాపం చేయాలని యోసేపుని బలవంతం పెడుతుంది. కానీ యోసేపు దేవుని మాట కాకుండా అక్కడ నుండి నేను పాపం చేయడని అక్కడ నుండి వచ్చేస్తాడు భయభక్తులు కలిగి. అయితే ఒకరోజు ఈ పోతిఫర్ వైఫ్ యోసేపు మీద నింద మోపుతుంది. ఏమనంటే ఇతను తన భర్తకు చెప్తుంది, ఇతను నా మీద పాపం చేసిండు అని చెప్పినప్పుడు పోతిఫర్ యోసేపుని చెరసాలలో వేసేస్తాడు. అయినా దేవుడు యోసేపుకి తోడై ఉంటాడు. దీని రెఫరెన్స్ ఆదికాండము 39 నుండి
ఉంటుంది. దీని నీతి ఏంటంటే ఆమె చాలా పాపంగా యోసేపు ఎడలో విహరించింది. మంచిగా ఉండకుండా పాపంలో ఉంది. ఆమె దేవుని నమ్మకుండా పాపం విషయంలో నమ్మి యోసేపు యందు గలీజ్గా నడుచుకుంది. అందుకే యోసేపు ఆమె వద్దకు పోలేడు. మనం కూడా పాపం చేసే వాళ్ళ వద్దకు పోకుండా వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళని ప్రేర్ చేసి వాళ్ళను దేవునిలోకి నడిపించాలి మనం. థ్యాంక్ యూ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 2 సండే స్కూల్ మెసేజ్ విన్నాము. మొదటిది దీనా కథ. యాకోబుకు ఒకనొక కుమార్తె, లేయాకు పుట్టిన ఒకనొక కుమార్తె. మరి యాకోబు ప్రయాణం చేస్తూ షెకెముకు వచ్చినప్పుడు మరి ఆ ప్రాంతం వారు ఎలా ఉంటారు అనేసి చూడడానికి ఏమైంది, బయలుదేరింది. వీళ్ళు కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చారు. పొలిమేరలో గుడారం వేసుకొని ఉన్నారు. సో ఊర్లోపలికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు అనేసి మధ్యాహ్న కాలంలో. ఆ టైంలో ఆ ఊరి యొక్క రాజు యొక్క కుమారుడు, ఆయన పేరు కూడా ఏం పేరు, షెకెము. ఆయన పేరు కూడా షెకెమే. తండ్రి పేరు ఏం పేరు, హమోరు. ఆ కుమారుడు ఆమెను చూసి ఆమె మీద మనసు పడి ఆమెను ఏం చేశాడు, చెడిపేశాడు. తర్వాత ఆ విషయం మరి యాకోబుకు తెలిసింది. కుమారులు పొలం నుండి ఇంటికి వచ్చారు. తన చెల్లి సంగతి చూసి చాలా బాధపడ్డారు. మరి ఏదేమైనప్పటికీ షెకెము వాళ్ళ నాన్నగారితో మాట్లాడి నాకు అమ్మాయి నుంచి వివాహం చేయమని చెప్పాడు. మరి అది కూడా ఓకే. ఇంకా దినాన్ని ఎవరు కూడా పెళ్లి చేసుకోరు కాబట్టి మరి ఉత్తమమైన పని ఏంటంటే మరి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడమే బెస్ట్ అనేసి మరి వీళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పందాలు జరిగాయి. అదంతా అయిన తర్వాత లేయా కుమారులు, ఆలోచలేనే కదా, రాయల్ కుమారులు కాదు, లేయా కుమారులు ముఖ్యంగా అక్కడ చూస్తే కత్తి తీసుకొని కత్తులు పట్టుకొని ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి మన ప్రాంతంలో పురుషులందరూ కూడా చంపేసేస్తారు. అక్కడ చూస్తే నిజంగా చాలా పెద్ద ఊరంతా కూడా ఏమయ్యారు, పురుషులందరూ ఏమైపోయారు, మ్యాక్సిమం అందరూ కూడా చనిపోయారు అనమాట. ఒక దీనా చేసిన మిస్టేక్ వల్ల దీనా ఒక నల్ల చుక్క ఆమె జీవితం అంతా కూడా ఇంకా అంతే, అక్కడితో అయిపోయింది. ఇంకా ఫలభరితంగా ఆమె జీవితము లేదనమాట. ఒక చేసిన మిస్టేక్ ఏంటి, వెళ్తున్నప్పుడు తోడుగా ఎవరు కూడా ఏం చేయలేదు, తీసుకొని పోలేదు. కనీసం ఎవరైనా ఒకరిని వెంట పెట్టుకొని పోయింటే బాగుండేది. రైట్. మరి ఇంకొకటి చూసుకుంటే నెక్స్ట్ ఎవరు, పోతిఫర్ యొక్క భార్య. మరి యోసేపు మరి అన్నలు అమ్మి వేశారు. మరి పోతిఫర్ అక్కడ ఆయన తీసుకొని మరి అక్కడ కొన్ని మరి ఐగుప్తుకు తీసుకొని పోయినప్పుడు తన ఇంటి అతని పనిని బట్టి ఏం చేశాడు, తన ఇంటి మీద అధిపతిగా ఉంచాడు ఆయన పోతిఫర్. యోసేపు చక్కగా పని చేస్తాడు, యవ్వనస్తుడు, అవునా కదా. చక్కగా ఆయన ఏం చేస్తున్నాడు, పని చేస్తూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. దేవుడి జ్ఞానంతో ఆయన దేవుడు ఎదిగిస్తూ ఉన్నాడు. ఆ టైంలో మరి పోతిఫర్ భార్య యోసేపు మీద మనసు పడి నాతో క్షేమించు అనేసి ఆయన అనేక సార్లు బలవంతం చేసేది. ఆయన యోసేపు అంటా ఉన్నాడు, అమ్మ యజమానుడు నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, ఇంట్లో ఉన్న అన్నిటి మీద కూడా నాకు ఏముంది, ప్రతి దాని మీద నాకు అధికారం ఉంది, కానీ ఆయన భార్య అయిన నీ మీద నాకు అధికారము లేదు. చక్కటి మాట చెప్పాడు. అమ్మ నాకు నీ మీద నాకు అధికారం లేదు, నన్ను పోతిఫర్ అన్నిటి మీద అధికారం ఉంచాడు, కానీ నీ మీద నాకు, పోతిఫర్ భార్య అయిన ఆయన మీద నీ మీద నాకు అధికారము లేదు, నేను చేయనించను అన్నప్పుడు ఒక రోజు ఆయన బలవంతం చేసి మరి క్షీణించమని బలవంతం చేసినప్పుడు యోసేపు దాని నుంచి ఒప్పుకోలేదు. వస్త్రం పట్టి మరి గుంజినప్పుడు వస్త్రాలు ఊడిపోయాయి. యోసేపు అలానే చేశాడు, పరిగెత్తాడు, ఆయన మీద నింద మోపింది. తర్వాత చూసుకుంటే మళ్ళీ యోసేపు మళ్ళీ చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఇంకా యోసేపు జీవితం మనం ఆలోచిస్తే మ్యాక్సిమం లైఫ్ అంతా కూడా, సగం జీవితం అంతా కూడా కష్టాల కంటే ఏమైంది, ఆయన జీవితము వెళ్ళింది. సంతోషం లేదు ఆయనకు, అన్నలు, కుటుంబము. అక్కడ చూస్తే పోతిఫర్ ఇంటికి వస్తే కొద్దిగా ఎదుగుతూ ఉన్నాడు, సంతోషం లేదు. మళ్ళీ పోతిఫర్ భార్య వాళ్ళు మళ్ళీ శ్రమలు వచ్చాయి. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయనను ఉన్నత స్థానంలో ఒక రోజున నిలబెట్టి. అది ఆ ఓపిక కలిగి మనం ఉండాలి, యోసేపు వంటి సహనం కలిగి మనము ఉండాలి. దేవుడి యొక్క 2 సండే స్కూల్ మెసేజ్ దీవించి ఆస్వాదించడం కాక, పిల్లలను కూడా దీవించడం కాక. వాక్యంలోనికి వెళ్దాం. మన మధ్యలో యాదవమ్మ గారు ప్రార్థన చేస్తున్న వాక్యం నిమిత్తమై బ్రదర్ మోసెస్ గారు ముందుకు వచ్చి వాక్యం అందిస్తారు.
వాటి కొరకు ప్రార్థన చేసుకుందాము. సమయం అయింది కనుక. ప్రేమ పరిశుద్ధులందరికీ స్తోత్రం. రాజా నీకు వందనాలు, నీకు స్తోత్రం. అవును, స్తోత్రం. స్థలాన్ని బట్టి దినాన్ని బట్టి నీకు వందనాలు రాజా. నాయన 11 గంటల నుంచి మా మధ్యలో నీవు ఉన్నావు. అవును ప్రభువా, నీకు స్తోత్రం. పొందిన రాజా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. పిల్లల సండే స్కూళ్ళకు తోడు ఉన్నావు. అవును సాయం ప్రభువా. నీకు వందనాలు. స్తోత్రం. ఇప్పుడు వాక్యం చెప్పే బిడ్డను ఎడంకలు గల ఆత్మ దయచేసి మీరే ఆస్వాదించి అవును దయచేసి ప్రభువా. నాయన నీకు వందనాలు. మంచి మాటలు నేర్పించి రాజా నీకు అవును వందనాలు. ప్రభువా. స్తోత్రం. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. దయచేసి తెలివి దయచేసి అవును ప్రభువా. వందనాలు స్తోత్రం. చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కాక వాక్యంలోకి వెళ్తాం. మోసెస్ గారు ముందుకు వచ్చి మనకు వాక్యం దినాన వాక్యాన్ని అందజేస్తారు.